హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ పార్ట్ 2 చూద్దామండి. ఇంగోండి చూడండి పార్ట్ 2. ముందుగా ఇక్కడ ఫ్యూజింగ్ అండి. పేపర్ ఫ్యూజింగ్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం నెక్ విడ్త్ అవన్నీ రాసి పెట్టుకున్నాం కదా! పైన నెక్ విడ్త్ పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ మన ఇష్టం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ నెక్ లెంత్ తీసుకొని లెంత్‌కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలండి. మనకున్న లెంత్‌కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులోకి వెళ్తుంది కదా! ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ విడ్త్ సమానంగా ఎంత ఉందో అంత పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత ఇగోండి ఇలా గీత గీసుకోవాలి. అటు సైడు కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఫేజింగ్. అది ఖర్చుల కోసం. మడతలో మనకు ఉండేది అదే పీసే ఉంటుంది చూడండి. ఇలాగ మనం డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నెక్ డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ డ్రా చేశాను. చేసిన తర్వాత ఇగోండి ఇలా ఎక్స్ట్రా డ్రా చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి 1 ఇంచ్కి ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం డ్రా చేసుకున్న దగ్గరే కట్ చేసుకోవాలండి. నెక్ ఏదైతే డ్రా చేసినా ఆ మార్కింగ్ మీద కట్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసెస్ ఫ్రంట్ బ్యాక్ సేమ్ మనం నెక్ విడ్త్ సేమ్ ఉంటుంది. లెంత్ మాత్రం మన ఇష్టం పెంచుకోవాలనుకుంటే పెంచుకొని ఇలా నెక్ ఒక పీస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ ఏదో ఒకటి తీసుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలండి. ఓకేనా? నెక్ ఒక క్లాత్ మీద పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకోవచ్చు, ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ ప్రతిసారి తీయలేము కదా, అందుకని కుట్టు వేసుకుంటామండి. ఓకేనా? కుట్టు వేసుకుని ముందు దాని మీద ఫ్యూజింగ్ మీద కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి సైడ్న ఒక పావించు ఖర్చుకు ఉండేటట్టు చూసుకోవాలి. అది ఫ్యూజింగ్ మీద మడత వేసి కుట్టుకోవాలండి. ఫ్యూజింగ్ మీద మడత వేసి కుట్టుకొని చూడండి ఇలా రెండు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి. అంటే నెక్ ఫ్రంట్ మార్చుకోవచ్చు, మన ఇష్టం. రౌండే పెట్టుకోవాలని ఏం లేదు. నేను 2 రౌండే పెట్టాను. ఓకేనా? రౌండ్ నెక్ పెట్టుకున్నాను. ఓకే, 2 పీసులు రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒకటి తీసుకొని ఒక పార్ట్ రెడీ చేయడం కుట్టడం చూపిస్తాను చూడండి. ఇక్కడ సెంటర్ నాట్ పెట్టుకుంటాం కదా, రెండిట్లకి కూడా పెట్టుకోవాలండి. మన డ్రెస్ కట్ చేసేటప్పుడు నాట్ పెట్టుకుంటాం. దీనికి కూడా సెంటర్ చేసి పేజింగ్ 2 సెంటర్ చేసి అటు ఇటు సెంటర్ చేసి నాట్ పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలండి. సెంటర్ కలిసేటట్టు చూసుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలి. అంటే అటు ఇటు వెళ్ళిపోకుండా. ఓకేనా? సెంటర్గా ఉండేటట్టు చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇలా ఫ్యూజింగ్ ఎక్కడైతే ఉందో దాని పక్క నుంచి వేయాలండి. చూడండి, ఫ్యూజింగ్ మీద పడకూడదు, దాని పక్క నుంచి కుట్టు వేయాలి. ఓకేనా? చూడండి ఇలా దాని పక్క నుంచి వేసుకోవాలి లోపల. ఓకే, ఫ్యూజింగ్ లోపల దాని సైడ్ నుంచి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్యూజింగ్ కుట్టు దగ్గర నుంచి ఒక 1/4 ఇంచు ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. లోపల క్లాత్ కట్ చేసుకున్న తర్వాత నాట్స్ పెట్టుకొని తిరిగేసుకోవాలండి. తిరిగేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యూజింగ్ మీద దాని మీద కుట్టుపడాలి. పడిన తర్వాత చూడండి షోల్డర్స్ 2 పీసులు అలా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ ఇప్పుడు జాయింట్ చేయడం అండి. చూడండి ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా? ఫ్యూజింగ్ వేసి తిప్పేసిన తర్వాత ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకొని ఇలా తిరిగేసుకోవాలి. చూడండి ఇంకోండి ఇలా షోల్డర్స్ తిరిగేసేసుకోవాలి. ఓకేనా? తిరిగేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం అండి. నేను హ్యాండ్ ఫ్రంట్ లోతు ఇప్పుడు ఏదైతే ఉందో అది నేను కుట్టేటప్పుడే కట్ చేస్తానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మార్కింగ్ పోయినా నాట్స్ పోయినా ఇబ్బంది అవుతుందని నేను కుట్టేటప్పుడు ఎటు సైడ్ కుడితే అటు సైడ్ కట్ చేసుకుంటానండి ఫ్రంట్ లోతు. ఓకేనా? ఇప్పుడు సెంటర్ చేసి మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా? జాయింట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా? జాయింట్ చేసుకుని మనం అప్పుడు సైడ్ హ్యాండ్స్ జాయింట్ అయిపోతే ముందుగా 2 హ్యాండ్స్ జాయింట్ అయిపోయిన తర్వాత మనం సైడ్ ఓపెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్ మనం జాయింట్ చేసేయాలండి. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం హ్యాండ్ విడ్త్ చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ అండి. ఓకేనా? హ్యాండ్ లూజ్ చూసుకొని మనం కొలుసుకొని పెట్టుకుని ఇక్కడ చూడండి నాట్ ఉంటుంది. ఇది వైట్ కలర్ కదా, కనిపించట్లేదు, అందుకని మార్క్ చేశాను. ఓకేనా? మనం
మార్కింగ్ అక్కడ నాట్ ఉంటుంది, నాట్ దగ్గర కుట్టు రావాలండి. తర్వాత వచ్చి ఇటు మనం మార్కింగ్ చేసుకుంటాం కదా కట్ చేసినప్పుడు, అది ఎలా ఉందో చూసుకుంటూ మార్కింగ్ ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలండి. సేమ్ అలానే ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసేసుకోవాలండి మనం. ఎందుకంటే మనకి లూజు టైట్ అవ్వకుండా ఉంటుంది. సేమ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకి మొత్తం బాగుంటుంది. ఓకేనా, ఇలా కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత అటు సైడ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసుకోవాలండి. ఓకే, రెండు వైపులా జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఖర్చుల కోసం ఈ కుట్టు వేసుకోవాలండి. ఖర్చుల కోసం మనం కుట్లు వేసుకోవాలి. అటు ఇటు కూడా వేసుకోవాలి. ఇంకోండి చూడండి, ఇక్కడ స్లిట్ దగ్గర మనం ఇక్కడ మాత్రం బ్యాక్ టక్ సేమ్ ముందు ఏదైతే కుట్టు వేసామో దాని మీదకే వేసుకోవాలండి. ఇంకోండి ఆ చివర మాత్రం స్లిట్ కటింగ్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం ముందు కుట్టు ఏదైతే ఉందో దాని మీద మాత్రం వేసుకోవాలి. ఎందుకంటే స్లిట్ మడత పెట్టి కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చూడండి, ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. రెండు వైపులా సేమ్ అలానే వేసుకోవాలి. ఇప్పుడు స్లిట్ మడత పెట్టి కొట్టాలండి. సైడ్స్ కటింగ్స్ అండి స్లిట్ అంటే. ఓకేనా, ఇది ఇలా ఫస్ట్ ఫోల్డింగ్ వేసి తర్వాత ఇంకో ఫోల్డింగ్ వేసి ఇలా సైడ్స్ సైడ్ కటింగ్స్ కుట్టుకోవాలండి. అది స్లిట్. ఓకే, ఇలా కుట్టుకోవాలండి. ఇంకోండి ఇక్కడ కటింగ్ దగ్గర ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని కుట్టుకోవాలండి. ఇలా 1/2 ఇంచ్ పైకి వచ్చేటట్టు కటింగ్ పైన ఒక 1/2 ఇంచ్ పైకి వచ్చేటట్టు చూసుకొని తర్వాత ఇటు సైడ్ కూడా మడత సేమ్ అటు ఎంత వేసామో ఇటు అంత వేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. చాలా జాగ్రత్తగా రావాలి. కొంచెం స్టార్టింగ్ బిగినర్స్కి అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. చూసుకొని వేయండి. ఒక 2-3 ఇబ్బంది అయినా తర్వాత వచ్చేస్తుందిలేండి. ఓకే, చూసుకొని వేసుకోవాలండి. సేమ్ అటు సైడ్ కూడా అలానే వేసుకోవాలి. ఓకేనా, అటు సైడ్ కూడా అలానే వేసుకుని తర్వాత కింద కూడా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఫోల్డింగ్ తర్వాత రెండు ఫస్ట్ ఒకటి పెట్టి మడత రెండో మడత పెట్టి కుట్టు వేసుకోవాలండి. ఇంకొండి ఇలా కింద కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఓకేనా, రెండు వైపులా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనం ఇంకోండి ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత కింద ఇంకో కుట్టు వస్తుందండి ఎడ్జ్ నుంచి. డ్రెస్సెస్కి ఎప్పుడు కూడా ఎడ్జ్ నుంచి ఒక కుట్టు చుట్టూ వేసుకురావాలండి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్ కటింగ్స్ మొత్తం వేసుకురావాలి. సైడ్ని ఎడ్జ్ నుంచి ఒక కుట్టు. ఓకేనా, అది గమనించండి. ఇంకోండి ఇలా ఎడ్జ్ నుంచి కుట్టు వేసుకుంటూ చుట్టూ వేసుకోవాలండి. ఓకే, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా నచ్చితే మీరు ట్రై చేయండి. నెక్ ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలండి. చేసుకుంటే అయిపోతుంది డ్రెస్. నచ్చితే మీరు ట్రై